ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఈయన మ్యాథ్స్ అన్న సైన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఎస్పెషల్గా క్యాలిక్యులస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. 1896లో కేవలం 17 ఇయర్స్కే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో డిప్లొమా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాడు. ఈ కోర్స్ 4 ఇయర్స్ అంటే 1900లో ఆయనకు డిప్లొమా టీచింగ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఐన్స్టైన్ తన ఇంట్రెస్ట్ని అలానే కొనసాగించి 1905లో ఫిజిక్స్లో డాక్టరేట్ సర్టిఫికేట్ని కూడా అందుకున్నాడు. ఈ డాక్టరేట్ డిగ్రీ కోసం ఆయన చేసిన రీసెర్చెస్ని ఒక ఫిజిక్స్ జర్నల్లో పబ్లిష్ చేశాడు. అప్పటి నుండి మిగతా సైంటిస్ట్ అందరూ ఐన్స్టైన్ని ఒక గ్రేట్ సైంటిస్ట్గా అందరూ చూడడం స్టార్ట్ చేశారు. ఆయన మేజర్ రీసెర్చెస్ ఏంటంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ క్వాంటమ్ థియరీ. ఈ రెండు రీసెర్చెస్ ప్రపంచాన్ని మొత్తం మార్చిపడేశాయి. ఇప్పుడున్న మోడర్న్ ఫిజిక్స్కి ఈ రెండు రీసెర్చరే ఒక బేస్లాగా తయారయ్యాయి. అప్పటి వరకు లేని స్పేస్ టైం అనే కాన్సెప్ట్ని కొత్తగా తీసుకొచ్చాడు. ఈ యూనివర్స్లో స్పేస్ అంటే ఏమిటి, టైం అంటే ఏమిటి, మ్యాటర్ అంటే ఏమిటి అనే విషయాల్ని జనాలు ఆలోచించేలా చేశాడు. గ్రావిటీ అంటే ఏంటో అన్నదానికి ఒక కొత్త నిర్వచనం తయారు చేశాడు. ఆయన థియరీస్కి అందరూ ఏకీభవించేలా చేశాడు. గ్రావిటీ మీద అప్పటి వరకు ఉన్న థియరీస్ కరెక్ట్ కాదు అని నమ్మేవాడు. ఆ తర్వాత తన థియరీస్ని టెస్ట్ చేసి కరెక్ట్ అని ప్రూవ్ చేసేవాడు. సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని కూడా రీసెర్చ్ చేశాడు. యాటమ్ బాంబ్ని కనిపెట్టడానికి ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ ఎంతగానో ఉపయోగపడింది. ఫోటోన్ అనే చిన్న పార్టికల్స్ వల్ల లైట్ తయారవుతుంది అని రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశాడు. ఈ రీసెర్చ్ వల్లనే ఆయనకు 1921లో నోబెల్ ప్రైజ్ని కూడా అందుకున్నారు.